ఇక నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లా వ్యాప్తంగా గ్రామాన కూడా చాలా ఉత్సాహం కనపడతా ఉంది. రథోత్సవకు తాము సైతం తరలి వస్తామంటూ సబండ వర్గాలు కూడా ముందుకెళ్తా ఉన్నారు. సమరోత్సాహంతో ముందుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే మిరాడ నియోజకవర్గం మాడుగులపల్లి మండలం గుర్రపగూడెం గ్రామానికి చెందినటువంటి ప్రజలు, రైతులందరూ కూడా పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా చలో వరంగల్ అంటూ సభకు తరలి వెళ్తామంటూ వాళ్ళొక లేఖ రాశారు. కేసీఆర్ గారిని ఉద్దేశిస్తూ ఆ లేఖ రాయడం జరిగింది. కేసీఆర్ గారిని ఒక్కసారి కాదనుకున్నందుకు ఇప్పటివరకు కూడా బాధపడతా ఉన్నాం. రైతులందరూ కూడా సర్వనాశనం అయ్యాయి. ప్రతి వర్గం కూడా పోతోంది. ప్రధానంగా వ్యవసాయ రంగం అయితే తిరుగరం పాలింది. మళ్ళొక్కసారి కేసీఆర్ గారిని పాలన తెచ్చుకోవాలి, కేసీఆర్ గారిని ప్రభుత్వం మనం తెచ్చుకోవాలంటూ కూడా వాళ్ళ లేఖలో పేర్కొనడం జరిగింది. వాళ్ళు రాసినటువంటి లేఖ సోషల్ మీడియాలో తెగ వైరల్ కూడా అవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరి మనసులో అభిప్రాయం అదే, ప్రతి ఒక్కరి మధ్యలో కూడా అదే మెదులుతూ ఉంది. ఒక్కసారి కేసీఆర్ గారిని కాదనుకుంటే తెలంగాణ అంతా కూడా ఆగమైపోయింది. ఈసారి కేసీఆర్ గారి ప్రభుత్వం రావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఒక చారిత్రటువంటి అవసరంగా వాళ్ళ లేఖలో పేర్కొన్నారు. ఎవరు ఏర్పాట్లు చేసినా చేయకపోయినా తమ వంతుగా సొంతంగా వాహనాలు తయారు చేసుకొని ఏర్పాటు చేసుకుని వరంగల్ సభకు వెళ్తాం, కేసీఆర్ గారిని చూస్తాం, కేసీఆర్ గారి మాటలు వింటాం, కేసీఆర్ గారి మార్గదర్శనంలో తెలంగాణను బాగు చేసుకునేందుకు కేసీఆర్ గారి వెంట నడుస్తామని కూడా గుర్రపగూడెం గ్రామస్తులు రాసినటువంటి లేఖ అందరినీ కూడా ముక్తపరుస్తూ ఉంది. అందరిలో కూడా చైతన్యాన్ని, స్ఫూర్తిని నింపుతా ఉంది. ఇక నల్గొండ జిల్లా సంబంధించి మరొక విషయానికి వస్తే నల్గొండ జిల్లా మహాత్మా గాంధీ యూనివర్సిటీలో నిరవధిక సమ్మెకు దిగారు. అసిస్టెంట్ ప్రొఫెసర్లు అందరూ కూడా తమను రెగ్యులర్ చేయాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎన్నికల హామీలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి తమను రెగ్యులర్ చేస్తామని మాటిచ్చారు. కానీ సంవత్సరాల కాలంగా కాలయాపన చేస్తూ ఉన్నారు. ఎలాంటి ముందడుగు పడలేదు. తామంతా కూడా చాలీచాలని జీతాలతో ఇబ్బంది పడుతూ ఉన్నాం, అవుట్సోర్సింగ్గా ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఇప్పటికైనా సరే ఇచ్చినటువంటి మాటను నిలుపుకుంటూ రేవంత్ రెడ్డి తమనందరినీ కూడా రెగ్యులర్ చేయాలంటూ నిర్ధక సమ్మెకు కూర్చున్నారు. అధ్యాపకులు చేసినటువంటి సమ్మెకి విద్యార్థులు కూడా స్వరం గెలిపారు. వాళ్ళు కూడా సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఈరోజు యూనివర్సిటీని బంద్ చేసుకొని అసిస్టెంట్ ప్రొఫెసర్ చేసినటువంటి నిరవధిక సమ్మెలో విద్యార్థులుగా పాల్గొనడం జరిగింది. ప్రభుత్వానికి హెచ్చరికలు కూడా జారీ చేశారు. తమ భవిష్యత్తును కాపాడాలంటే విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఇచ్చేలాగా అధ్యాపకులందరినీ కూడా రెగ్యులర్ చేయాలంటూ కూడా విద్యార్థులు ఈ సందర్భంగా ప్రభుత్వం డిమాండ్ చేశారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించకపోతే నిరవధికంగా సమ్మె కూర్చుంటాం, ఈ సమస్యలు పరిష్కరించేందుకు కూడా విధుల్లో చేరలేదే కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామివారి క్షేత్రంలో స్వామివారి జన్మ నిక్షేపం సందర్భంగా 1,00,000 పుష్పార్చన, అదేవిధంగా నిత్యారాధన పూజలు ఘనంగా జరిగాయి. స్వామివారికి, అమ్మవారికి ఉంజల్ సేవ కార్యక్రమాన్ని కూడా అత్యంత వైభవపేతంగా, శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకొని తరించారు. గుట్టంతా కూడా భక్తజన సందర్భంగా మారింది. స్వామివారి జన్మ నిక్షేపం సందర్భంగా ఈరోజు వేకోవజాము నుంచి కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలతో, ప్రత్యేక ఆరాధనలతో యాదాద్రి అంతా కూడా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.